ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో విజయం సాధించి సగర్వంగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. లీగ్ దశలో జరిగిన చివరి మ్యాచ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ ను కూడా చిత్తు చేసింది. కివీస్ పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ముందు న్యూజిలాండ్ బ్యాటర్ల ఆటలు సాగలేదు. 5 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకి ఆల్అౌట్ అయింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయాక క్రీజులకు వచ్చిన శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 98 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అలాగే అక్షర్ పటేల్ 42, హార్దిక్ పాండ్యా 45 పరుగులతో రాణించారు. దీంతో 250 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఎక్కడ కూడా గెలుపు దిశగా సాగలేదు. ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఎంతగానో కష్టపడ్డారు. ఒక విలియమ్సన్ తప్పక మిగతా వారంతా అటొచ్చి ఇటు వెళ్లిపోవడంతో ముఖ్యంగా భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు 44 పరుగుల తేడాతో చాప చుట్టేశారు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ స్పందించాడు. పిచ్ను అంచనా వేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. గత 2 మ్యాచ్ చేజింగ్ లోను టీమిండియా అదే పిచ్ పై గెలవడంతో ఈసారి ఆ జట్టు విధించే టార్గెట్ ను ఛేదించాలని బరిలోకి దిగాం. కానీ భారత స్పిన్నర్లు మా అంచనాలను తలకిందులు చేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగా బంతి స్పిన్ అయింది. ఇది చాలా స్లో వికెట్. మిడిల్ ఫేజ్ లో టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారిందని మిచెల్ శాట్నర్ అన్నాడు. గత మ్యాచ్ లో కంటే ఈసారి ఎక్కువగా టర్న్ అయింది. టీమిండియా 4 స్పిన్నర్లను బరిలోకి దింపి సక్సెస్ సాధించారు. ముఖ్యంగా మా బ్యాటర్లకు మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తి చాలా డేంజర్ గా మారాడు. అయితే పవర్ ప్లే లో వరుసగా 3 వికెట్లు తీసినప్పటికీ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. లేకుంటే భారత్ ను 230 లోపు ఆల్అౌట్ చేసింటే గెలిచే అవకాశాలు ఉండేవి. ఈ వికెట్ పై అంత టార్గెట్ అంటే మామూలు విషయం కాదు అంటూ మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు.